మధ్యాహ్నం సమయం. నేను సుధాకర్ పరుచూరి. ప్రస్తుతం యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ 4 మీడియా సాధనాన్ని ఉపయోగిస్తున్నాను. అసలు సోషల్ మీడియా ఎందుకు వాడాలి, భవిష్యత్ తరాలకి ఎటువంటి ఉపయోగం తెలుసుకున్నాం. సోషల్ మీడియాలో వివిధ మన భాషలను తర్జుమా చేసే అవకాశం ఉంది. కాబట్టి తెలియని భాషను కూడా మనం అలవర్చుకోవచ్చు, నేర్చుకోవచ్చు. మరియు ప్రపంచంలో మన భావాలని అన్ని ప్రాంతాలకి ప్రపంచవ్యాప్తంగా విస్తరించవచ్చు. ప్రపంచం చాలా విశాలమైంది, అవకాశాలు చాలా లభిస్తాయి. మనం కొత్త విషయాలు తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవాడు ప్రపంచం మొత్తం ఉంటారు. కాబట్టి మన ప్రయత్నం సోషల్ మీడియాలో మంచి విశేషాలను తెలుపుతూ ముందుకు సాగుతూ ఉండాలి. ఎటువంటి ఫీలింగ్ పడాల్సిన పని లేదు. మన యొక్క వాయిస్ ప్రపంచం మొత్తం విస్తరిస్తుంది. క్రమేణీ వాయిస్ బలపడుతుంది. తద్వారా మీడియాకి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ ఏర్పడుతుంది. ఉదాహరణకి నేను తెలుగు భాష వాడిని కాబట్టి తెలుగు అనే మన ప్రాంతీయ భాషని ఉనికిని కోల్పోకుండా మన భాషని మాట్లాడటానికి ఈ మీడియా ప్లాట్ఫారమ్స్ చాలా ఉపయోగకరమై ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరూ ఈ మీడియాని మంచి కోణంలో ఉపయోగించుకోవాలని మనవి. ప్రపంచ సమాచారం మరియు స్థితిగతులు, ఒకరికొకరు సహాయపడటం, ఇవన్నీ మెరుగుపరుచుకోవటం వల్ల ప్రపంచంలో ఎక్కడున్నా మనం స్వేచ్ఛగా ఉండగలుగుతాం. తెలుగు వారి ఐక్యత ప్రపంచానికి ఒక ఐక్యతగా మారుతుంది. మనం ఎక్కడ ఉన్నా ప్రపంచంలో ఎక్కడైనా విస్తరించగలం. తెలుగే కాకుండా మిగతా వాటిని కూడా కలగలుపుకునే విధంగా మనం భాషా పరిజ్ఞానాలు పొంది ఉండాలి. టెక్నికల్గా ఆల్రౌండర్స్గా కొనసాగటం వల్ల ఎక్కడైనా అవకాశాలను పొందగలుగుతాం. మీడియా అనేది మన ఉనికిని, మన భాషని కొనసాగించడానికి ఉపయోగపడుతుంది. తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ఈ 4 భాషలు ఒకే రకమైన భాషలు. మన భారతదేశంలో ప్రాంతీయ విభేదాలు లేకుండా అందరినీ కలగలిపేది భాష. భాషా ప్రయోజనాలు ఎన్నో ఉన్నవి. కావున మనం సోషల్ మీడియాని ముందుకు తీసుకెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. నా ప్రయత్నంలో నేను ముందుకు వస్తున్నాను. మద్దతు తెలుపుతున్న వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీ పరుచూరి సుధాకరం. అప్పుడప్పుడు సోషల్ మీడియాలో మాట్లాడటానికి ముందుకు వస్తాను. పెద్ద మనసుతో ఆదరిస్తున్న వారందరికీ హృదయపూర్వక ధన్యవాదాలతో. నా పేరు పరుచూరి సుధాకరం. ప్రస్తుత గ్రామం బుర్రిపాలెం గ్రామం, తెనాలి మండలం, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్, ఇండియా. ప్రయత్నం లేకుండా ఏది జరగదు. నిరంతర ప్రయత్నంతోనే ఏ కార్యసాధనైనా సాధ్యమవుతుంది. ప్రతి ఒక్కరూ కర్తవ్యము, బాధ్యత వీటితోనే ప్రయత్నం ముడిపడి ఉంటుంది. అందరికీ ధన్యవాదాలతో మీ పరుచూరి సుధాకర్. యూట్యూబ్ ఛానల్లో ఆర్టీసీ సుధాకర్ కొట్టినా కూడా ఆర్టీసీ సుధాకర్ నేమ్లో ఓపెన్ అవుతుంది. గూగుల్లో గ్రహించగలరు. వెలకట్టలేని మీ అభిమానానికి కృతజ్ఞత తెలుపుతున్నాను. మీ పరుచూరి సుధాకర్. అందరికీ ధన్యవాదాలతో. సోషల్ మీడియాలో నిరంతరం నా ప్రయత్నంలో నేనుంటాను. తెలుగు భాషకి మరింతగా సోషల్ మీడియా రంగం ఉపయోగపడుతుందని ఆశావాదం. ధన్యవాదాలతో.